అనమాట. ఇన్ కేస్ ఒకవేళ టైం దాటిపోయింది అనుకోండి, ఆ గుడి మొత్తం సముద్రంతో మునిగిపోతుంది. అండ్ కరెక్ట్ ఈ టైంకి మాత్రం సముద్రం వెనక్కి జరుగుతుందంట. సో అసలు నాకైతే చెప్పినప్పుడు షాక్ అనిపించింది. అసలు అది నిజమా అబద్ధమా అని చూడడం కోసం వెళ్తున్నా ఇప్పుడు. కానీ చాలా మందికి ఇట్లాంటి ఒక టెంపుల్ ఉందనే తెలియదు, అంతెందుకు నాకే తెలియదు. చాలా మందిలో నేను కూడా ఒకరిని. నాకు తను చెప్పేంత వరకు కూడా అసలు గుజరాత్ లో ఇట్లాంటి ఒక ఫేమస్ టెంపుల్ ఉందని నాకు తెలియదు. शंभो स्वयंभो भो शंभो शिव 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 शंभो स्वयंभो शंकर करुणाकर मामव भवसागर तारक गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक भो शंभो शिव शंभो स्वयंभो निर्गुण परब्रह्म स्वरूप गम गम भूत. అండ్ నీళ్లు కూడా మొత్తం వెనక్కి వెళ్ళిపోయినాయి. అసలుకి నిజం చెప్తున్నా కదా, ఇంత ఫేమస్ టెంపుల్ ఇంత అద్భుతంగా ఉంది. ఇది ఎందుకు ఫేమస్ అవ్వలేదో నాకైతే తెలియదు. మళ్ళీ సౌత్ ఇండియా నుంచి చాలా మంది వస్తారంట చూడడానికి. కరెక్ట్ గా అక్కడ ఒడ్డు ఉంది కదా, ఒడ్డు దగ్గర నుంచి ఇక్కడ వరకు, ఐ మీన్ టెంపుల్ దగ్గర వరకు 1 కిలోమీటర్ ఉంటది. 1 కిలోమీటర్ కూడా మొత్తం కదా. ఇదంతా కూడా యాక్చువల్లీ సముద్రం. ఇదంతా వెనకకి పోయింది. మళ్ళీ 5 o'clock ఇదంతా మొత్తం మళ్ళీ నీళ్లతో నిండిపోతుంది. నాకైతే అసలు ఇంకా నేను షాక్ లోనే ఉన్నా. వైట్ కలర్ దానిపైన ఇంకో కలర్ ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఆరెంజ్ కలర్ దాని మీద వరకు వాటర్ ఉండే. జస్ట్ ఒక 30-40 minutes లోనే మొత్తం చూడండి ఒకసారి వాటర్ అంతా ఎంత వెనక్కి వెళ్ళినాయి చూడండి. ఇది మొత్తం మళ్ళీ ఇక్కడ వరకు యాస్టీస్ గా మొత్తం మునిగిపోతుంది టెంపుల్ అంతా కూడా. ఈ రోజు ఈవినింగ్ 6 o'clock 10 बजे तक हाई टाइड है। पानी किधर तक आएगा टेंपल ऊपर तक रहेगा। 10 बजे से आपको अपना तो हाई टाइड हो जाएगा। ఇప్పుడు 3:30 వరకు ఇంకా 2 hours వరకు కూడా నీళ్ళు వెనక్కి వెళ్తూనే ఉంటాయంట. అగైన్ 3:30 వరకు ఆగిపోతాయంట. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయంట. 5:30, 6 టైం కల్లా మొత్తం మునిగిపోతుంది అంట టెంపుల్ మొత్తం కూడా. धिमिक धिमि धिमि कित कित तू
share chat.